అలాగున దేవా నువ్వు సువార్త చెప్పమని చెప్పావు, నేను తిరుగుతున్నాను, మరి ఏదైనా ఒక ఆధారం చూపించవయ్యా, దాన్ని ఆధారం చేసుకొని చెప్తానంటే పౌలుకు దేవుడు చూపించిన ఆధారము తెలియబడని దేవునికని రాయబడిన బలిపీఠము. ముస్లిం సోదరులకు సువార్త చెప్పాలంటే ఆధారం ఏమిటి? ముస్లిం సోదరులకు సువార్త చెప్పాలంటే ఆధారం ఏమిటి? సింపుల్. యేసుక్రీస్తుని దేవుడుగా ముస్లిం సోదరులు అంగీకరించకపోయినా ప్రవక్తగానైనా వారు విశ్వసిస్తారు. విశ్వసించని వాడు అసలు ముస్లిమే కాదు. ఖురాన్ని గౌరవిస్తే ఖచ్చితంగా ఈసా అలైహిస్సలాంని ఖచ్చితంగా ప్రవక్తనైనా ఒప్పుకోవాలి. ముస్లిం సోదరులంతా ముక్త కంఠంతో ఏకమై చెప్తారు, మేము ఖచ్చితంగా ఒప్పుకుంటాం సార్, యేసుక్రీస్తు వారు ప్రవక్త అని మేము ఒప్పుకుంటాం. రైట్. ప్రవక్త అని ఒప్పుకున్నప్పుడు ప్రవక్త అబద్ధము చెప్పడు అని కూడా ఒప్పుకోవాలి. అబద్ధం చెప్పేవాడు ప్రవక్త కాదు. ప్రవక్త అని ఒప్పుకున్నప్పుడు ప్రవక్త అబద్ధం చెప్పడని కూడా ఒప్పుకోవాలి కదా. రైట్. యేసుక్రీస్తు ప్రభు ప్రవక్త అని బైబిల్లో ఉంది, నీకు తెలుసా సంగతి? అపోస్తలుడని బైబిల్లో ఉంది, నీకు తెలుసా సంగతి? ప్రవక్త అని బైబిల్లో ఉంది, అపోస్తలుడని బైబిల్లో ఉంది, యెహోవా దూత అని బైబిల్లో ఉంది, యెహోవా సహకారి అని బైబిల్లో ఉంది, యెహోవా బాహు అని బైబిల్లో ఉంది. అలాగే దేవుని సేవకుడని బైబిల్లో ఉంది. నీ సేవకుడైన యేసు అపోస్తల కార్యం 4లో చూడవచ్చు మీరు. దేవునికి స్తోత్రం. వీటన్నిటితో పాటు దేవుడు అని కూడా బైబిల్లో ఉంది. ఏమని ఉంది? ప్రవక్త అని ఉంది, బోధకుడని ఉంది, అపోస్తలుడని ఉంది, దూత అని ఉంది, సహకారని ఉంది, యెహోవా బాహు అని ఉంది, యెహోవా కాపరి అని ఉంది, యెహోవా దూత, ఇలా అనేక పేర్లతో యేసు ప్రభు వారు ఉన్నాడు. అందులో ప్రవక్త కూడా ఒకటి. ఆయన మాటలోను క్రియలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. లూకాసు వార్త 24. ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే లేకపోతే ఇంటికి పోయి చూసుకో. దేవునికి స్తోత్రం. చూద్దాం అసలు ఎన్ని రకాలుగా ఉన్నాడో. మీకు ఇంట్రెస్ట్ ఉందా? లేకపోతే నేను అడ్రస్లు చెబుతాను, జస్ట్ గుర్తుపెట్టుకోండి, పెన్నుంటే రాసుకోండి. హెబ్రీ పత్రిక, బైబిల్ ఉన్నోళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఒకసారి తీయండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. అపోస్తలుడును ప్రధాన యాజకుడును అయిన యేసు మీద లక్ష్యం. యేసు ప్రభు ఏమని చెప్పాడు ఇక్కడ? అపోస్తలుడు. అండర్లైన్ చేసుకో. రెండవది ప్రధాన యాజకుడు. అపోస్తలుడు, ప్రధాన యాజకుడు. బాగా వినండి. తర్వాత లూకాసు వార్త 24వ అధ్యాయము 19వ వచనం చూడు. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఇదే కదా ముస్లిం సోదరులు అంటుంది. బైబిల్లో కూడా ఉంది కదా, ఆయన క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. యేసు ప్రభు ప్రవక్త అని బైబిల్లో కూడా ఉంది. అదే మాట ముస్లిం సోదరులు కూడా నమ్ముతున్నారు. నమ్మకపోతే అసలు అతను ముస్లిమే కాదు. ఎవడైనా నేను యేసు ప్రభుని ప్రవక్తగా ఒప్పుకోవటం లేదన్నోడు అసలు ముస్లిమే కాదు. ఓకేనా? రైట్. యేసు ప్రభుని ప్రవక్తను ఒప్పుకుంటేనే ముస్లిం. ప్రవక్తను ఒప్పుకొనటమే కాదు, ఇంకొకటి కూడా నమ్మాలి. ప్రతి ముస్లిం సోదరుడు ఏం నమ్మాలంటే ప్రవక్తలు అబద్ధం ఆడరు, ప్రవక్తలు తప్పు చేయరని నమ్మాలి. ముఖ్యంగా యేసువారు అస్సలు తప్పు చేయడు, యేసువారు అస్సలు అబద్ధం ఆడడని నమ్మాలి. ఇప్పుడు ఆ పాయింట్ మీద చూద్దాం. యేసువారు తన్ను గూర్చి చెప్పుకున్న సంగతి సూరా మరియంలో చాలా స్పష్టంగా చెప్పాడు.
ఆయన పుట్టుకను గురించి, ఆయన గమనాన్ని గురించి, ఆయన మరణ పునరుద్ధానాలను గురించి కూడా ఆయన మాట్లాడాడు అక్కడ. అంతేకాదు యేసుక్రీస్తుని గురించి ఖురాన్ ఇచ్చిన సాక్ష్యము కూడా గౌరవించాలి ప్రతి ముస్లిం సోదరుడు సోదరి. అందులో ఏం చెప్పుకొచ్చాడంటే, యేసుక్రీస్తు పరిశుద్ధ కన్యకు పుట్టాడు అని ఖురాన్ కూడా సాక్ష్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. పవిత్రురాలైన కన్యకు పుట్టాడు ఒకటి. అలాగే యేసువారు శక్తిగల ప్రవక్త 2. మూడవది యేసువారు పుట్టినప్పుడే ఉయ్యలలోనే మాట్లాడాడని ఖురాన్లో చెప్పాడు. ఆ మాట్లాడినప్పుడు కొన్ని సంగతులు మాట్లాడి, నేను పుట్టిన రోజు, నేను మరణించే రోజు, బ్రతికింపబడి తిరిగి లేచే రోజు, అదిగో మీకు స్క్రీన్ బహుశా ఇక్కడ లేదు, నా ముందు ఉంది స్క్రీను, అటుందా, అదిగో అక్కడ స్క్రీన్ మీద కనపడింది చూడండి. సూరా మరియం 27-33 ఆయతుల్లో మీరు చూడొచ్చు, అక్కడ క్లియర్గా ఉంది. ఆ పిల్లవాడు అన్నాడు, నేను మరణించే రోజున, బ్రతికింపబడి లేపబడే రోజున నాకు శాంతి కలుగుతుందన్నాడు. ప్రవక్త అబద్ధం ఆడతాడా? పెద్దగా చెప్పాలి. అబద్ధం ఆడతాడు ప్రవక్త అని ఒప్పుకుంటే అతడు ముస్లిమే కాదు. ఒరిజినల్ ముస్లిం అయితే ప్రవక్త అబద్ధం ఆడడు అని నమ్మాలి. ముఖ్యంగా యేసువారు అసలు అబద్ధం ఆడాడు. అక్కడ యేసువారు ఏం చెప్పాడు? నేను పుట్టిన రోజున, మరణించే రోజు, తిరిగి బ్రతికింపబడి లేపబడే రోజు అన్నాడు. యేసు జనన, మరణ, పునరుద్ధానాలు మూడింటిని గురించి కూడా అక్కడ సాక్ష్యం ఇచ్చాడు క్లియర్గా. సూరా మరియం మీరు చూడొచ్చు. ఆ పైన అధ్యాయం చూపించినానా, క్లోజ్ చేసి. అదిగో 19 అక్కడ 19 రాస్తుంది. ఆయతులు చూపించు, ఇందాక చూపించిన రిఫరెన్స్ చూపించు. 27-33 ఆయతుల్లో ఈ విషయాలు రాసున్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్య సిలువలో చనిపోలేదు అంటే యేసువారి మాటను ముస్లిం సోదరులే నమ్మట్లేదన్నమాట. ఎందుకంటే ప్రవక్త అబద్ధం ఆడాడు. యేసు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, ఇలా లెగుస్తాను, నేను మరణిస్తాను, తిరిగి బ్రతికింపబడి లెగుస్తాను అన్నమాట యేసువారే చెప్పాడు. ఇది ఖురాన్లోనే ఉంది. నేను సొంతంగా రాయలా, అదిగో తెలుగు ఖురాన్ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏమేమి రాసున్నాయి ఆయన గురించి అంటే, రుహుల్లాహ్ అని రాసుంది, అల్లాహ్ యొక్క ఆత్మ. యేసువారిని గురించి దేవుని ఆత్మగా అభివర్ణించింది ఖురాన్. నంబర్ 1, ఆయన పరిశుద్ధ కన్యకకు పుట్టాడు. నెంబర్ 2, ఆయన యందు ఏ పాపము అబద్ధము లేదు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. నెంబర్ 3, ఆయన దేవుని యొక్క ఆత్మగా అభివర్ణించబడ్డాడు. నంబర్ 4, కలీమ, వాక్యము, దేవుని యొక్క వాక్యంగా అభివర్ణించబడ్డాడు యేసువారు. దేవునికి స్తోత్రం. వరుసగా చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? ఆయన కన్యకకు జన్మించాడు. రెండవది, ఆయన ఏ పాపము లేని పరిశుద్ధుడు, ఆయన యందు ఏ అబద్ధము అసత్యము లేదు. మూడవది, ఆయన దేవుని ఆత్మగా అభివర్ణించబడ్డాడు. నాలుగవది, దేవుని వాక్యముగా అభివర్ణించబడ్డాడు. ఈ 4 ఖురాన్లోనే ఉన్నాయి. ఐదవది, ఆయన మరణ పునరుద్ధానాలను గురించి కూడా అందులో యేసువారే తన నోటితో తానే చెప్పినట్టు ఖురాన్లో రాసుంది. 5. ఆరవది, యేసువారు మట్టితో ఒక బొమ్మను చేసి దానిలో ఊపిరి ఊది అది పక్షి వలె ఎగిరిపోయేటట్టు చేశాడు అని ఖురాన్ సాక్ష్యం ఇచ్చింది. అంటే ఒక మట్టి బొమ్మను చేసి అందులో ఊపిరి ఊది ప్రాణం పోసి అది ప్రాణిగా ఎగిరిపోయేటట్టు చేసే దమ్ము ఒక దేవుడికే ఉంది, కానీ ఇంకెవరికి లేదు. ఎందుకంటే మట్టి బొమ్మలో ఊపిరి ఊది దాన్ని ప్రాణిగా నిలబెట్టేది దేవుడే. ఇలాగా ఒక మట్టి బొమ్మను ఊపిరి ఊది ప్రాణిగా చేసిన వ్యక్తిగా యేసు కనబడుతున్నాడు కనుక యేసు ప్రవక్త మాత్రమే కాదు, ఒక ప్రాణిని నిర్మించగల సృష్టికర్త అయిన దేవుడుగా కూడా అందులో కనబడుతున్నాడు. అలాగే మరొక సూరాలో ఇంకా స్పష్టంగా రాసుంది. కావాలంటే మీరు ముస్లిం సోదరులను అడగొచ్చు, ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. సెకండ్ కమింగ్లో ఇది 7వ మాట నేను చెప్పేది. ఇప్పుడు 2వ రాకడలో వచ్చేది ఎవరో అని మీరు అడగండి, ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు యేసువారే వస్తారు అని. ఎవరు వస్తారు? యేసుక్రీస్తు వారే వస్తారు 2వ రాకడలో. ఎందుకండి?
185,000 కంటే ఎక్కువ మంది, 80,000 కంటే ఎక్కువ మంది ప్రవక్తలు ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళు ఎవ్వరూ రాకుండా యేసువారే ఎందుకు వస్తున్నాడు? ఎందుకంటే ఆయనే అధికారం పొందినవాడు, ఆయనే అన్నిటి నిర్మాణకుడు, ఆయనే న్యాయము తీర్చేటువంటి న్యాయ తీర్పరి జడ్జ్. ఆయనే 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 ఓకేనా? ముస్లిం సోదరులు యేసువారు అబద్ధం ఆడతారని నమ్మొచ్చా? పాపం, అది నమ్మకూడదు. యేసువారు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడరు. అదే యేసువారు బైబిల్లో ఒక బలమైన మాట చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పాడు. మరి ఇప్పుడు యేసువారిని ప్రవక్తగా ముస్లిం సోదరులు నమ్మితే, యేసువారు అబద్ధం ఆడరని నమ్మితే, మరి ఇప్పుడు ఈ మాటను వాళ్ళు ఫాలో అవ్వాలా లేదా? వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా. అయితే వస్తారు అక్కడికి, లేకపోతే వాళ్ళు జడ్జిమెంట్లోకి వెళ్తారు. ఇప్పుడు యేసువారు అబద్ధం ఆడతారా అని నమ్మొచ్చా ముస్లిం సోదరులు? నమ్మకూడదు, పాపం అది. ప్రవక్త అబద్ధం ఆడడు. మరి యేసు ప్రవక్త ఏం చెప్పాడు? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. అవునా? అదే యేసువారు ఏం చెప్పాడు? నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని కూడా చెప్పాడు. ప్రవక్త మాట నమ్మాలా లేదా? నమ్మకపోతే ఎక్కడికి పోతారు? ప్రవక్తను అబద్ధికుడు అనొచ్చా? ప్రవక్తను తప్పుబట్టొచ్చా? మరి ఇప్పుడు ఆయనే చెప్పారు. ఒకటేమన్నారు, నేనే మార్గమును సత్యమును. సత్యమును అంటే ఏంటో తెలుసా? ఎంత బలమైన మాటో తెలుసా? నేనే జీవమును అన్నాడు. మార్గం అంటే పక్కన పెడదాం, సత్యము జీవం అంటే చిన్న మాటలుగా దేవునికి చెందిన మాటలై. ఒరిజినల్ ముస్లిం సోదరులందరూ ఈ సంగతిని ఆలోచించాలి. ప్రవక్తగా ఒప్పుకోవటమే కాదు, ప్రవక్త మాటలన్నీ కూడా అంగీకరించాలి. అలాగే ఖురాన్లోనే రాసుంది, ఈ గ్రంథములో మీకేమైనా అర్థం కాకపోతే మీరు గ్రంథ ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి అన్నాడు. గ్రంథ ప్రజలు అంటే ఎవరు తెలుసా? ఈ గ్రంథ ప్రజలు, బైబిల్ గ్రంథ ప్రజలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఖురాన్ గ్రంథంతో పాటు ఈ గ్రంథాన్ని కూడా వాళ్ళు గౌరవించాలి. అర్థమైందా? ఇది 3 విభాగాలుగా ముస్లిం సోదరులు ఒప్పుకుంటారు. మోషే పంచకాండాలు, తౌరాత్, దావీదు కీర్తనలు, జబూర్, 4 సువార్తలు, ఇంజిల్. దేవునికి స్తోత్రం. తౌరాత్, జబూర్, ఇంజిల్, వీటిని గౌరవించాలి అని వారు బోధించబడ్డారు. కాబట్టి చాలా స్పష్టంగా ముస్లిం సోదరులు గ్రహించాలి, ఆలోచించాలి, ఒక అండర్స్టాండింగ్కి రావాలి. ఆవేశపడటం కాదు, కొంచెం ఆలోచన చేయండి. తొందరపడి దేవుడిచ్చిన సత్య మార్గాన్ని తృణీకరించి, దూషించి, ద్వేషించి రేపు అనవసరంగా తీర్పు పాలై నరకానికి పోవద్దు. దేవునికి మహిమ. కనీసం యేసును ప్రవక్తగానైనా మీరు గౌరవిస్తే, ప్రవక్త చెప్పాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, ఆది సంభూతుడను అని చెప్పాడు. పాత నిబంధనలో యెహోవా చెప్పిన మాట క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పాడంటే ఆ యెహోవాయే యేసు ప్రభు అని ముస్లిం సోదరులు ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఖురాన్లో యేసు మాటలే కాదు, బైబిల్లో ఆ యేసు ప్రవక్త చెప్పిన మాటలు ఉన్నాయి, వాటిని కూడా రెస్పెక్ట్ చేయాలి. ఆయన చెప్పాడు, తీర్పరి తానే అన్నట్టు చెప్పాడు, రక్షకుడు తానే అన్నట్టు చెప్పాడు. ఇంకా చెప్పాలంటే అబ్రహాం అని ఆయన పుట్టక మునిపే నేనున్నానని చెప్పాడు. అంటే ఇప్పుడు భవిష్యత్తులో గతంలో అన్ని కాలములలో ఉండువాడని యేసు వారిని గౌరవించాలి, ఉన్నవాడిని ఒప్పుకోవాలి. అది ఒరిజినల్. అంతేగాని నీ మనసుకు నచ్చినవి మాత్రమే ఒప్పుకుంటాను, మిగిలిన నేను ఒప్పుకోనంటే అడిగిపోతావు. రేపు జడ్జిమెంట్లోకి రావాలి కదా. ఇష్టమైతే నమ్ము, లేకపోతే లేదు. కొంచెం ఆలోచిస్తారని చెప్తున్నా. చూసారా, ముందే వాళ్ళ దానిలో కూడా దేవుడు సమాచారం ఉంచిపెట్టాడు. ఎన్ని డొంక తిరుగుళ్ళు తిరిగినా రావాల్సిందేనండి యేసయ్య దగ్గరకు, లేకపోతే గతి లేదు, దిక్కు లేదు, మార్గం లేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు
ముస్లింలను కూడా ప్రేమిస్తాడు, వాళ్ళకు కూడా దేవుడే, వాళ్ళకు కూడా ఆయన సత్యం అందేటట్టు చేస్తాడు. అది నా దేవుని గొప్పతనం, నా దేవుని గొప్పతనం. ఇప్పుడు కొట్టాలి, గట్టిగా కొడితే మామూలుగా ఉండకూడదు. అదండి నేను నమ్మిన దేవుడు గొప్పతనం. ఊరికో బజారుకో వీధికో వాడకో పరిమితమైనోడు కాదు నా దేవుడు. విశ్వమునకు దేవుడు, ప్రపంచమునకు దేవుడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. యేసు 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 యేసు. దేవునికి మహిమ కలుగును గాక. అయిపోయింది. ఇప్పుడు ఆ సెక్షన్ పక్కన పెడదే, వాళ్ళని ఆలోచింపజేద్దాం. ప్రవక్తని మేము గౌరవిస్తా ఉన్నావుగా, అట్టయితే ప్రవక్త మాటలన్నీ నువ్వు ఒప్పుకో మర్యాదగా. బతికిపోతావు, లేకపోతే శిక్షలోకి వెళ్తావు, మాకు సంబంధం లేదు, నీ ఇష్టం అని వాళ్ళని వదిలేస్తాం. ఇప్పుడు